హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే రోజున నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా! ఇది సాటర్డే రోజు వ్లాగు. ఆ రోజు ఆగస్టు 15 కదండీ! సాహితీ, సాత్విక్ ఇద్దరు 7:15 ఆ టైంకి రెడీ అయిపోయి స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. 7:30కి స్కూల్ అనమాట. 11:00 వరకు ఉందండి. ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది. అలాగే మా సాత్విక్ స్టేజ్ పైన ఏదో పెర్ఫార్మెన్స్ కూడా ఉందంట. సో, బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడు. పైన మళ్ళీ నేను వైట్ షర్ట్ అయితే వేశాను. స్కూల్‌కి వెళ్ళిన తర్వాత బ్లాక్ డ్రెస్ వేసుకో అని. పేరెంట్స్‌ని కూడా ఇన్వైట్ చేశారు. 10:00 నుంచి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయంటండి ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత. పేరెంట్స్‌ని కూడా ఇన్వైట్ చేశారు. నేను వెళ్దాం అని అనుకున్నాను గానీ, ఇంకా నాకు కుదరలేదు. ఇంట్లో పనులతోనే సరిపోయింది. అర్జున్ అయితే వెళ్లారు. ఇంకిక్కడ పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ గది అంటే నిన్న పూజ చేశాను కదండీ ఇక్కడ అమ్మవారిని ఆహ్, కిందే పెట్టుకున్నాను గదా! సో, అందుకని ఇంకా ఈ గది అమ్మవారు ఉండగా చీపురు పెట్టి తుడవననమాట. ఈ విధంగా క్లాత్‌తో క్లీన్ చేసుకుంటాను. ఇంక పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఈ గదులు ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఏ విధంగా చెప్పాలి, కలశంలో కొబ్బరికాయ ఏం చేయాలి, అందులో మనం వేసిన వాటర్ ఏం చేయాలి, పసుపు గణపతిని ఏం చేయాలి, ఇవన్నీ కూడా అంటే పూజా సామాగ్రి ఇవన్నీ కూడా ఎలా తీయాలి, ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో క్లియర్‌గా అయితే చూపిస్తాను, చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గదులన్నీ శుభ్రం చేసేసుకున్న తర్వాత నేను స్నానం చేసేసి ఇంక ఈరోజు మనం ప్రసాదం ఏదో ఒకటి పెట్టాలండి. అంటే వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం కూడా మనం చక్కగా దీపారాధన చేసి ఏ పళ్ళో ఏదో ఒకటి ప్రసాదంగా పెట్టేసి దీపారాధన చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డే అంటే కొంతమంది 3 డేస్ ఉంచుకుంటారండి అమ్మవారిని. మా అమ్మగారు వాళ్ళు పూజ చేసేటప్పుడు 3 డేస్ ఉంచేవారనమాట. అంటే 2 డేస్ ఉంచి థర్డ్ డేన ఉద్వాసన చెప్పేవారు. ఇప్పుడు నేను కింద పెట్టుకున్నాను కదండీ! పిల్లలు అస్తమానం అక్కడికి వెళ్ళడం, అవన్నీ తీయటం, బాల్‌తో అవి ఆడుకున్నప్పుడు బాల్ అవి అమ్మవారి దగ్గరికి అవి వెళ్ళిపోవడం, ఇట్లా అల్లరి చేస్తున్నారనమాట. ఇంక అందుకని నేను సెకండ్ డేనే ఉద్వాసన అయితే చెప్పుకుంటున్నానండి. మార్నింగ్ స్నానం చేసేసిన తర్వాత ఇక్కడ నేను ప్రసాదం తయారు చేస్తున్నాను. మార్నింగ్ మీరు ఆహ్, కొంచెం పొంగలి కానీ, లేదంటే పెరుగన్నం కానీ, ఆహ్, లేదంటే మీకు అంత చేసుకునే ఓపిక లేకపోతే గనక పాలు, బెల్లం ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ అటుకులు, బెల్లం తురుము, కొంచెం పాలు వేసి కలుపుతున్నాననమాట. అటుకుల ప్రసాదం అయితే తయారు చేస్తున్నాను. పెరుగన్నం ప్రసాదంగా పెడితే చాలా మంచిది అమ్మవారిని పంపించేటప్పుడు అంటారండి. మీకు వీలైతే గనక చక్కగా మార్నింగే రైస్ వండేసుకొని, సో, కమ్మటి పెరుగు తోడు పెట్టుకొని, మీరు పెరుగన్నం కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చు. ప్రస్తుతానికి నేను రాత్రి పెరుగు తోడు పెట్టడం మర్చిపోయాననమాట. మార్నింగ్ తోడు పెట్టాను. సో, అందుకని పెరుగన్నం పెట్టడం అయితే కుదరలేదండి. అటుకుల ప్రసాదం అయితే తయారు చేసుకుంటున్నాను. నేను లాస్ట్ పెట్టిన వరలక్ష్మి వ్రతం వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చాయండి. చాలా మంచి కామెంట్స్ కూడా పెట్టారు. అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఒకరిద్దరు కొంచెం నెగెటివ్‌గా అంటే నెగెటివ్‌గా కూడా కాదు. వాళ్ళ అభిప్రాయాన్నయితే చెప్పారనమాట. ఆ కామెంట్స్‌కి కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఒకరిద్దరు ఈ మధ్య లక్ష్మి మీరు పనులు ఎడమ చేత్తో చేస్తున్నారేంటి? రైట్ హ్యాండ్‌తో చేయాలి కదా! లెఫ్ట్ హ్యాండ్‌తో చేస్తున్నారేంటి? బొట్లు పెడుతున్నప్పుడు అవి మీరు లెఫ్ట్ హ్యాండ్ ఉపయోగిస్తున్నారేంటి అని ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట. నేను అంతకుముందు వీడియోస్‌లో కూడా కొన్ని వీడియోస్‌లో చెప్పానండి. నేను పనులన్నీ కూడా రైట్ హ్యాండ్‌తోనే చేస్తాను. లెఫ్ట్ హ్యాండ్ అస్సలు ఉపయోగించను. అయితే మనం ఫ్రంట్ కెమెరాతో వీడియో షూట్ చేసినప్పుడు ఎడమ చేత్తో చేస్తున్నట్లు పడతదనమాట. మనం ఫ్రంట్ కెమెరాలో సెల్ఫీ అవి తీసుకున్నప్పుడు కూడా మీరు ఎప్పుడైనా గమనించుంటే గనక మనం శారీ కట్టుకున్నప్పుడు అవి మనకి పవిట రైట్ సైడ్‌లో ఉన్నట్టు అలా కనిపిస్తా ఉంటది. రివర్స్‌లో కనిపిస్తా ఉంటది. ఇక్కడ కూడా అంతే అండి. మనం ఫ్రంట్ కెమెరాతో వీడియో షూట్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మనం ఆహ్, అంటే రైట్ హ్యాండ్‌తో చేస్తున్నా సరే లెఫ్ట్ హ్యాండ్‌తో చేస్తున్నట్టు రివర్స్‌లో వీడియో కనిపిస్తా ఉంటదనమాట. నేను అది ఎడిటింగ్ చేసినప్పుడు చాలా వరకు నేను ఆహ్, సరి చేసుకుంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లిప్ అట్లా మర్చిపోతూ ఉంటాననమాట. అంతే అండి. అది ఫ్రంట్ కెమెరాతో వీడియో తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ అనమాట. మనకెవరైనా వీడియో తీసేవాళ్ళు ఉంటే గనక ఈ ప్రాబ్లమ్ ఉండదండి. ట్రైపాడ్‌కి పెట్టుకొని మేము వీడియో తీసుకుంటూ ఉంటాం గదా! సో, ఈ ప్రాబ్లమ్ వస్తా ఉంటది. ఇంకిక్కడ మనం ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ కూడా తీసేసి అమ్మవారికి మళ్ళీ పువ్వులు పెట్టుకొని, ప్రసాదం పెట్టి, దీపారాధన చేసి, ధూపం అవి వేసుకొని, మనం యథావిధిగా మళ్ళీ మరుసటి రోజు కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. నేనిక్కడ అమ్మవారి అష్టోత్తరాలయితే చదువుకుంటున్నాను.
మనం అమ్మవారిని ఎన్ని రోజులైతే ఇంట్లో పెట్టుకుంటామో అన్ని రోజులు కూడా ఉదయం, సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిదండి. నేను లాస్ట్ పెట్టిన వరలక్ష్మి వ్రతం వీడియోలో చెప్పాను కదండీ! 9 రకాల ప్రసాదాలు చేసి పెట్టాలి అనే నియమం ఏమీ లేదు. మీకు ఓపిక లేకపోతే గనక మీరు జాబ్ చేస్తున్నట్లయితే, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే అన్ని రకాల ప్రసాదాలు చేయడం కుదరదు కదండీ! మీ ఓపికని బట్టి ప్రసాదాలు తయారు చేసుకోండి. అసలు ఓపికే లేదు అని అనుకుంటే గనక చలిమిడి, వడపప్పు, పానకం పెట్టుకున్నా కూడా పర్వాలేదు. భక్తితో చేసుకోవాలి ఏ పూజ అయినా సరే అని చెప్పాను కదండీ! ఆహ్, సో, దానికి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట. మీరు నియమాలవి మార్చొద్దు. కంపల్సరీ 9 రకాల ప్రసాదాలుండాలి. పూర్ణం, బూరెలు ఇవన్నీ కూడా కంపల్సరీ అని ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. అయితే నేను ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానండి. నేను ఏ ఆచారాన్ని తప్పు అని చెప్పడం లేదు. ఎవరింట్లో వాళ్ళు పాటించే సాంప్రదాయం వాళ్ళకి చాలా విలువైనదండి. 9 రకాల ప్రసాదాలు పెట్టడం మీ ఇంటి ఆచారం అయితే తప్పకుండా చేయండి. మీకు ఓపిక ఉంటే గనక. మీకు 9 రకాల ప్రసాదాలు చేయగలిగే అవకాశం, ఓపిక ఉంటే గనక ఎంతో భక్తితో మీరు ఆ ప్రసాదాలు తయారు చేసి అమ్మవారికి నివేదించండి తప్పులేదు. కానీ ప్రతి ఒక్కరి పరిస్థితి ఒకేలా ఉండదు కదండీ! కొంతమందికి ఆరోగ్యం సహకరించకపోవచ్చు. కొంతమందికి ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు. కొంతమందికి ఆర్థికంగా ఇబ్బంది ఉండొచ్చు. మరికొందరు ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారండి. అందుకే ఇన్ని చేయకపోతే పూజ పూర్తి కాదు అనే భయపడవలసిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. నా దృష్టిలో పూజలో ముఖ్యమైనది భక్తి, శ్రద్ధ. మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధించడమే ముఖ్యమండి. మనం చేసుకునే ఈ పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక అందమైన భాగమండి. వాటిని మనం చేసేటప్పుడు భక్తితో చేయాలి. భయంతో కాదు. ఇలా చేయకపోతే ఏదైనా అయిపోతుందేమో అనే భయంతోనే చాలామంది పూజలు చేస్తా ఉంటారండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం విషయానికొస్తే ఇన్ని రకాల ప్రసాదాలు చేసి పెట్టాలేమో, అమ్మవారిని ఇలాగే అలంకరించుకోవాలేమో, బంగారం కంపల్సరీ ఉండాలనుకుంటా. అయ్యో! నేను ఇది చేయడం మర్చిపోయాను అనే భయంతో చేయడమే ఎక్కువైపోయిందండి. ఏది కంపల్సరీ కాదండి. అస్సలు భయపడకండి. మీకున్న స్తోమతను బట్టి, మీకున్న ఓపికను బట్టి, భక్తి శ్రద్ధలతో మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. ఇలా చేయకపోతే ఏదైనా అయిపోతుందేమో అనే భయంతో కాకుండా, అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించాలండి. నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న వారందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అనే మంచి మనసుతో చేసుకుంటే అదే నాకు చాలా గొప్ప పూజ అనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకిక్కడ మనం దీపారాధన చేస్తాం కదండీ! దీపారాధన చేసి అష్టోత్తరాలవి చదువుకున్న తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత, దీపాలు వెలుగుతూ ఉండగానే మనం అమ్మవారికి ఉద్వాసన చెప్పాలండి. ఈ ఉద్వాసన మంత్రాలు ఇవన్నీ కూడా మనకి యూట్యూబ్‌లో కొంతమంది పురోహితులు ఇవన్నీ కూడా చెప్తూ షార్ట్ వీడియోస్ అవి పెట్టారనమాట. సో, అవి మీరు చూసుకొని ఆ ఉద్వాసన మంత్రం చెప్పుకుంటూ దీపారాధన ఉండగానే అమ్మవారి కలశాన్ని, అలాగే అమ్మవారి ఫోటో, ప్రతిమ పెట్టుకుంటాం కదండీ! వాటిని మీరు ఒక 3 సార్లు కదిలించండి. వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు నాకు తెలిసి ఎవరు కూడా చేసుకున్న రోజునే ఉద్వాసన అయితే ఇవ్వరండి. ఎందుకంటే అమ్మవారు శుక్రవారం పూట మన ఇంటికి వచ్చారు. మనం కలశ స్థాపన చేసి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టాం కాబట్టి, శుక్రవారం పూట అమ్మవారిని పంపించకూడదండి. శనివారం మీరు మార్నింగ్ యథావిధిగా విధంగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పాలి. "అమ్మ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు. తెలిసి తెలియక ఏమైనా తప్పులు జరిగి ఉంటే క్షమించమ్మా" అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, ఆ తర్వాత కలశానికి కూడా నమస్కారం చేసుకొని, అమ్మవారిని చాలా గౌరవంగా మనం పంపించాలండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఉద్వాసన చేసే పద్ధతిలో కూడా ప్రాంతాన్ని బట్టి, కుటుంబ ఆచారాన్ని బట్టి తేడాలుంటాయి. కాబట్టి మీ ఇంట్లో పెద్దలు చెప్పే విధానం ఉంటే అదే పాటించండి. మనం ముందు రోజు ఎంత భక్తితో అయితే అలంకరించుకున్నామో, పూజకు ముందు ఎంత భక్తితో అయితే ఇవన్నీ సర్దుకున్నామో, అదే విధంగా అంతే భక్తితో ఇప్పుడు మనం ఇవన్నీ కూడా తీసి జాగ్రత్త పెట్టుకోవాలండి. శ్రావణ మాసంలో మనకి 4, 5 శుక్రవారాలొస్తాయి కదండీ!
నేనైతే ఇప్పుడు మొదటి శ్రావణ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను. రెండో వారం నాకు కుదరకపోవచ్చు. అందుకని ముందు వారం చేసుకున్నాను. ఈ విధంగా మీకు ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజున ఆ వారం చేసుకోవడానికి కుదరకపోతే గనక మిగిలిన శుక్రవారాల్లో మీరు పూజ చేసుకోవచ్చండి. అయితే ఈసారి 5 శుక్రవారాలు వచ్చాయి కానీ లాస్ట్ శుక్రవారం అంటే 5వ శుక్రవారం అమావాస్య వచ్చిందండి. ఆ శుక్రవారం నాకు తెలిసి లెక్కల్లోకి రాదు అని అనుకుంటున్నాను. ఇంకా అమావాస్య అంటే శ్రావణ మాసం వెళ్ళిపోయినట్టే కదండీ! సో, అందుకని ఈ సంవత్సరం 4 శుక్రవారాలు మాత్రమే వచ్చాయన్నమాట. సో, దాన్ని బట్టి మీరు ఒకవేళ వరలక్ష్మి వ్రతం రోజున ఆ రోజు ఆ వారం చేసుకోవడానికి కుదరకపోతే గనక ఆహ్, మూడో వారం, నాలుగో వారం కూడా చేసుకోవచ్చు. ఐదో వారం అయితే అమావాస్య వచ్చిందండి. సో, అది మీరు చూసుకోండి. ఇంకా వరలక్ష్మి వ్రతంలో మనం ఉపయోగించిన వస్తువులు ఏం చేయాలి అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది కదండీ! సో, దాని గురించి చెప్తాను. మనం ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకుంటాం కదండీ! ఈ పసుపు గణపతిని మీరు పూజా సామాగ్రితో పాటు అంటే ఈ పువ్వులు ఇవన్నీ కూడా ఒక కవర్‌లోకి తీసుకుంటారు కదా! ఆ కవర్‌లో వేసేస్తే అవి మనం పారే నీటిలో గాని, పచ్చని చెట్ల దగ్గర గాని వేసేసుకోవచ్చు. లేదంటే మనం స్నానం చేస్తున్నప్పుడు ముఖానికి, వంటికి కూడా రాసుకోవచ్చు. అలాగే మనం కలశం పెట్టడానికి ఇందులో చెంబులో వాటర్ వేసాం కదండీ! సగం వరకు వాటర్ వేసాం. అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు అన్నీ వేసాం కాబట్టి ఈ కలశం పైన అమ్మవారిని మనం ఆవాహనం చేసాం కాబట్టి ఈ వాటర్ పవిత్ర గంగాజలంతో సమానమండి. ఈ వాటర్‌ని మీరు గదిలో అన్ని చోట్ల చల్లుకోండి. ముఖ్యంగా గుమ్మాల దగ్గర వాటిల దగ్గర చల్లుకొని అండ్ మన పైన ఇంట్లో పిల్లలుంటే పిల్లల పైన కూడా చల్లండి. చల్లిన తర్వాత ఇంకా వాటర్ ఉంటాయి కదా! అవి మీరు పచ్చని చెట్లకి వేసేయొచ్చు. లోపల ఉండే కాయిన్ తీసి బీరువాలో భద్రపరచుకోండి. లేదంటే టెంపుల్‌కి ఏమైనా వెళ్తే గనక ఆ టెంపుల్‌లో హుండీలో వేసేసుకోవచ్చు. ఇంకా ఈ బియ్యం ఉన్నాయి కదండీ! కలశం పెట్టుకున్న పళ్ళెమండి ఇది. ఆ పళ్ళెంలో మనం బియ్యం వేసి, ఈ బియ్యం పైన కలశం పెట్టుకుంటాం కదా! ఈ బియ్యాన్ని మీరు స్వీట్‌లాగా తయారు చేసుకొని, అంటే పొంగల్లాగా తయారు చేసుకొని ప్రసాదంలాగా తీసుకోవచ్చు. లేదంటే మనం రైస్ వండేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం పెసరపప్పు వేసేసి రైస్ వండేస్తాను. అత్తేసర రైస్‌లాగా వండుతాను శనివారం కదా! లేదంటే ఆ బియ్యాన్ని మీరు పక్షులకి కూడా పెట్టొచ్చు. ఇంకా మనం పూజలో పెట్టుకున్న చీర, ఈ బ్లౌజ్ పీసులు ఇవన్నీ కూడా మనం కుట్టించుకొని మనం వాడుకుంటేనే మంచిదండి. ఎవరికీ ఇవ్వకుండా ఈ పూజలో పెట్టిన ఈ బ్లౌజ్ పీసులు ఇవన్నీ కూడా సో, మనమే ఉపయోగించుకోవాలి. ఇంకా మనం కలసం పైన పెట్టిన ఈ కొబ్బరికాయ ఉంది కదండీ! సో, ఈ కొబ్బరిని పగలగొట్టి మనం వంటలో ఉపయోగించుకోవచ్చు. స్వీట్ తయారు చేసుకోవచ్చనమాట. కొంతమంది పారే నీటిలో కూడా కలిపేస్తా ఉంటారు. సో, అలాగైనా చేయొచ్చనమాట. సో, కలసంలో పెట్టిన కొబ్బరికాయని నేనైతే పగలగొట్టి స్వీట్ లాంటిది చేసేస్తా ఉంటానండి. బెల్లం వేసి స్వీట్ చేస్తా ఉంటాను. లేదంటే మనం నాన్ వెజ్ కూరల్లో కాకుండా వెజ్ కూరల్లో కొన్ని ఫ్రై ఐటెమ్స్ అవి చేసుకుంటున్నప్పుడు కొబ్బరి తురుము వేస్తాం కదా! సో, అలాగైనా సరే వంటల్లో ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఈ వెండి ప్రతిమలు ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఒక పొడి క్లాత్‌తో చక్కగా తుడిచేసుకొని మీరు బీరువాలో యథావిధిగా భద్రపరచుకోండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు కూడా మనమే వేసుకోవాలండి. ఎవరికీ ఇవ్వకూడదు. జనరల్‌గా మనం పూజ దగ్గర పెట్టుకునే బ్యాంగిల్స్ మన సైజే తీసుకుంటాం కదండీ! మనమే ఉపయోగించుకుంటూ ఉంటాము. ఈ చీర, జాకెట్, గాజులు ఇవన్నీ కూడా మనం మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే చేతికి తోరం కట్టుకున్నాం కదండీ! ఈ తోరం కూడా మీరు తీసేసి, ఆ పువ్వులు అవన్నీ వేసిన కవర్‌లో వేసేస్తే గనక పారే నీటిలో కలిపేయొచ్చు. లేదంటే పచ్చని చెట్ల దగ్గర ఎక్కడైనా సరే వేసుకోవచ్చనమాట. ఇంకొక డౌట్ ఏంటంటే చాలామందికి వరలక్ష్మి వ్రతం అయిపోయిన నెక్స్ట్ డే ఒకవేళ పీరియడ్స్ వస్తే గనక ఏం చేయాలి అని. ఒకవేళ మీకు పీరియడ్స్ వస్తే గనక నెక్స్ట్ డే మీ ఇంట్లో మీ హస్బెండ్ లేదంటే పిల్లలు ఉంటారు కదండీ! సో, వాళ్ళు చక్కగా అమ్మవారికి ఉద్వాసన చెప్పి పూజ దగ్గర అంతా కూడా సర్దేయొచ్చు, తీసేయొచ్చు. లేదు ఇంట్లో చిన్న పిల్లలు బాగా హస్బెండ్ కూడా అవైలబుల్ లేరు అని అనుకుంటే గనక మీరు ఫిఫ్త్ డే ఐదో స్నానం చేసిన తర్వాత మాత్రమే తీయండి. ఇంక తప్పదు కదండీ! ఇంట్లో ఎవరు లేరు, చిన్న పిల్లలు అని అనుకుంటే గనక ఇంకా ఐదో రోజునే తీయాల్సుంటుంది. ఈరోజు ఆగస్టు 15 కదండీ! సో, మా కాలనీలో ఎప్పుడు గూడా ఇక్కడ మా పార్క్‌లోనే ఫ్లాగ్ హోస్టింగ్ చేసేవారనమాట. సో, మేమందరం వెళ్ళేవాళ్ళం. పిల్లలు కూడా వచ్చేవారు. బట్ ఒక 2, 3 ఇయర్స్ నుంచి బ్లాక్ ఏలో చేస్తున్నారనమాట. మాది బ్లాక్ బి అండి. బ్లాక్ బిలోనే ఎక్కువగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ టెంపుల్ ఉంది కాబట్టి, ఇంక ఏ పూజలు జరిగినా, వీళ్ళు ఏ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నా, ఎక్కువగా ఈ బ్లాక్‌లోనే అందరూ గ్యాదర్ అయ్యి ఈ పార్క్‌లోనే ఎక్కువగా సెలబ్రేషన్స్ అవి చేస్తా ఉంటారు. సో, మిగిలిన బ్లాక్ వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతున్నారో ఏమో తెలీదు గానీ, ఈ ఫ్లాగ్ హోస్టింగు ఇటువంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు ఏ బ్లాక్‌లో ఒక్కొక్కసారి సి బ్లాక్‌లో అట్లా చేస్తా ఉంటారనమాట. ఈసారి
బ్లాక్ ఏలో ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుందంటండి. అందరిని ఇన్వైట్ చేశారు. అందరిని రమ్మని. సో, అందరూ ఫ్లాగ్స్ పట్టుకొని వెళ్తున్నారు. పిల్లలకేవో కాంపిటీషన్స్ అవి పెట్టారు. వాళ్ళకి గిఫ్ట్‌లు కూడా ఇస్తున్నారనమాట. ఇంకా సాహితీ, సాత్విక్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని బ్లాక్ ఏలోకైతే వెళ్ళిపోయారనమాట. మా పిల్లల ఫ్రెండ్స్ ఒక్కొక్కరు వచ్చి సాహితీ, సాత్విక్ ఏరా ఆంటీ అని అడుగుతున్నారు. ఇంకా హాలిడే కదండీ ఈరోజు. ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇంకా ఈసారి 2 డేస్ హాలిడేస్ అయితే వచ్చేసాయి. ఆగస్ట్ 15 సాటర్‌డే, సండే ఈ 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదండీ! మేము 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా! ఎక్కడికన్నా బయటికి వెళ్దాం అని ప్లాన్ చేసుకున్నాం గానీ కుదరలేదండి. ఇక్కడ వర్షాలైతే పడుతున్నాయి. ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాము. 2 డేస్ వరుసగా హాలిడేస్ వచ్చాయి కదండీ! ఉజ్జయిని కానీ, లేదంటే నైమిషారణ్యం కానీ వెళ్దాం అని అనుకున్నాం గానీ కుదరలేదు. ఇంక మండే నుంచి సాహితీ, సాత్విక్ ఇద్దరికి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అండి. ఇంక వాళ్ళని చదివిస్తున్నాననమాట. రివిజన్స్ అవి చేస్తున్నాను. అందుకని ఇంకెక్కడికి వద్దు అని అనిపించింది. ఇంకిక్కడ నేను వేసుకున్న బ్లౌజు మీలో ఒక్కరిద్దరైనా సరే కంపల్సరీ అడుగుతారండి. అందుకని ముందుగానే చెప్పేస్తున్నాను. ఇది స్ట్రెచబుల్ బ్లౌజ్ అనమాట. మీషోలో తీసుకున్నానండి. 280 రూపీస్ ఎంతో పడింది. ఇప్పుడు ఆహ్, రాఖీ సేల్ ఏదో నడుస్తుందండి మీషోలో. నాకు తెలిసి ఇప్పుడు కొంచెం ప్రైస్ డ్రాప్ అయి ఉంటుంది. స్ట్రెచబుల్ బ్లౌజ్ చాలా చాలా బావుందండి. చాలా మంచిగా ఫిట్ అయింది. అండ్ హ్యాండ్స్ దగ్గర థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. సో, బ్లౌజ్ చాలా బావుంది. ఎవరికైనా లింక్ కావాలంటే గనక చెప్పండి. కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తాను. ఈరోజు లంచ్‌లోకి నేను కొబ్బరి పచ్చడైతే తయారు చేస్తున్నాను. నిన్న దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టాం కదండీ! సో, ఆ కొబ్బరికాయతో పచ్చడైతే తయారు చేస్తున్నాను. సాంబార్ పెడుతున్నాను. ఈ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడం కోసం ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని అందులో ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొన్ని పల్లీలు గూడా వేశాను. పల్లీలు వేస్తే మనకి కమ్మగా చాలా బావుంటుందండి పచ్చడి. అలాగే అందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేశాను. ఇంకిక్కడ గ్యాస్ పైన ఒక బ్లాక్ కుక్కర్ ఉంది కదండీ! అందులో సాంబార్ కోసం పప్పు అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇంకొక కుక్కర్‌లో రైస్ అయితే పెట్టేసాను. ఇంకిక్కడ ఒక పక్కన ఈ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడం కోసం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాననమాట. వీటినిప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసేసుకొని, ఇందులో ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత, ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరికాయ కూడా వేసేసుకోవాలి. కొబ్బరికాయ వేసుకొని తగినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటే చాలా కమ్మగా, చాలా రుచిగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇందులో కొంతమంది బెల్లం ముక్క కూడా వేసుకుంటారు. నేనైతే బెల్లం వేయట్లేదండి. మా పిల్లలకి స్వీట్‌గా ఉంటే ఇష్టం ఉండదనమాట. స్పైసీగానే ఉండాలి వాళ్ళకి. సో, అందుకని నేను బెల్లం అయితే వేయలేదు. సో, కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు దీనికి తాలింపు వేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఇదే విధంగా కూడా తినొచ్చండి. నేనైతే తాలింపు వేశాను. ఈ ఇంగువ ఇవన్నీ వేసి ఇట్లా కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇవన్నీ ఏమీ వేయలేదండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఈ విధంగా తాలింపయితే వేశాను. ఈ కొబ్బరి చట్నీ టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. మా పిల్లలకి ఇట్లా పచ్చడ్లంటే చాలా ఇష్టం. వంకాయ రోటి పచ్చడి, ఈ కొబ్బరి పచ్చడి ఇవన్నీ నేను ఎక్కువగా చేస్తా ఉంటాను. మా సాత్విక్ అయితే ప్రాణమండి. అసలు పచ్చడ్లంటే ఎంత ఇష్టమో ఏ కూర అవసరం లేదు. పచ్చడ్లుంటే గనక హ్యాపీగా తినేస్తాడు. ఆవకాయ అంటే అసలు పిచ్చనమాట మా సాత్విక్‌కి. పిల్లలు పుట్టకముందు మేము పచ్చళ్ళు అవి అంటే ఆవకాయ గాని, టమాటా పచ్చడి, మాగాయి ఇటువంటివి చిన్న చిన్న బాటిల్‌లో తెచ్చుకునేవాళ్ళమండి. ఎందుకంటే నేను పెద్దగా పచ్చళ్ళు తినను. అర్జున్ మాత్రమే వేసుకునేవారు. మా పిల్లలు పుట్టిన తర్వాత పచ్చళ్ళు ఎక్కువగా తెచ్చుకుంటున్నామండి. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఈ నిలవ పచ్చళ్ళన్నా, రోటి పచ్చళ్ళన్నా చాలా ఇష్టమనమాట. మా మావయ్య గారు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారండి. చిన్నగా ఉన్నప్పుడే ఆవకాయ నెయ్యి కలిపేసి పెడతా ఉండేవారు. ఆ విధంగా ఈ ఆవకాయ పచ్చళ్ళు ఇవన్నీ కూడా అలవాటయిపోయాయనమాట. మా పిల్లలు కారం తింటారండి. అంటే స్పైసీ ఫుడ్ ఇష్టంగా తింటారనమాట. కొంతమంది పిల్లలేంటంటే కారం అస్సలు తినరు. ఇంట్లో వంటలు కూడా పిల్లలకి సెపరేట్‌గా, పెద్దవాళ్ళకి సెపరేట్‌గా చేస్తా ఉంటారు కదండీ! ఇంట్లో పిల్లలుంటే గనక. బట్ మా పిల్లలేంటంటే కారం మంచిగా తింటారనమాట. ఎంత స్పైసీగా ఉన్నా కూడా తింటారు. చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంకిక్కడ నేను సాంబార్‌లో వేయడం కోసం ఆనపకాయ అయితే కట్ చేస్తున్నానండి. ప్రెజెంట్ ఆనపకాయ ఒక్కటే ఉందనమాట. ఈ ఆనపకాయ ముక్కలే మా పిల్లలు ఇష్టంగా తీసుకొని తింటారనమాట. అందుకని ఎక్కువగానే వేస్తాను. ఆనపకాయ మొత్తం సాంబార్‌లో అయితే వేసేస్తున్నాను. నేను ఈ సాంబార్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తయారు చేస్తా ఉంటానండి. ఒక్కొక్కసారి కర్ణాటక స్టైల్‌లో మసాలా పేస్ట్ తయారు చేసి వేస్తా ఉంటాను. ఒక్కోసారి ఈ విధంగా సింపుల్‌గా పప్పు ఉడకబెట్టేసుకొని ఆహ్, పప్పు ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా స్మాషర్‌తో మెత్తగా మెదిపేసి అందులో
కొంచెం పసుపు, కూరగాయ ముక్కలు కూడా వేసేసి ఒక్క విజిల్ రానిస్తానండి. ఒక్క విజిల్ వేయించుకుంటే మనకి కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి. మీరు మర్చిపోయి ఒక 2, 3 విజిల్స్ వేయించేసారనుకోండి, కూరగాయ ముక్కలన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయన్నమాట. పప్పులో కలిసిపోతాయి. అలా కాకుండా మీరు ఒక్క విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. మా కాలనీలో బ్లాక్ ఏలో ఫ్లాగ్ హోస్టింగ్ జరిగింది అని చెప్పాను కదండీ! సాహితీ, సాత్విక్ వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లి ఇప్పుడే వచ్చారనమాట. అక్కడ పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా కాంపిటీషన్స్ అయితే పెట్టారంటండి. పిల్లలకైతే రన్నింగ్ రేసు ఇలాంటి చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టారంట. సాహితీ, సాత్విక్ పార్టిసిపేట్ చేసినట్టున్నారు. వాళ్ళకి పిల్లలు వేసుకునే పెయింట్స్ ఇది సెట్ ఉంటాయి కదండీ! అవి పెయింట్ బ్రష్‌లు ఇవన్నీ ఇచ్చారనమాట. పెద్దవాళ్ళకి కూడా కాంపిటీషన్స్ అవి పెట్టారంటండి. వాళ్ళకి కూడా గిఫ్ట్‌లు ఇచ్చారంట. రమ్మన్నారు. అర్జున్‌ని వెళ్దాం పదండి అంటే, ఏం వెళ్తాంలే వద్దులే అన్నారు. అయ్యో! వెళ్ళుండాల్సింది. చక్కగా కాంపిటీషన్స్ అవి పెట్టారంట అని అనిపించిందనమాట. సమోసా, స్వీటు అవన్నీ కూడా పంపించారు. ఇంకిక్కడ నేను పప్పు ముందే ఉడకబెట్టేసుకున్నాను కదండీ! అందులో ఆనపకాయ ముక్కలు అవన్నీ వేసేసి ఒక్కసారి ఒక్క విజిలొచ్చిన తర్వాత అందులో మనం చింతపండు పులుసు, ఉప్పు, కారం, సాంబార్ మసాలా ఇవన్నీ వేసుకొని మరిగించేసి తాలింపు వేసుకుంటే సింపుల్‌గా సాంబారయితే రెడీ అయిపోతుంది. ఈరోజు మా లంచ్ కొబ్బరి పచ్చడి, వేడి వేడి అన్నంలో కొబ్బరి పచ్చడి, నెయ్యి, సాంబారనమాట. నాకు ఇంట్లో ఇటువంటి పచ్చడ్లు అంటే కొబ్బరి పచ్చడి గానీ, వంకాయ రోటి పచ్చడి ఇటువంటివి తయారు చేస్తున్నప్పుడు ఇంట్లో ఒక చిన్న రోల్ ఉంటే బావుంటుంది. తీసుకుంటే బావుంటది అని అనుకుంటానండి. మనకి ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటాయి కదా! రోటి పచ్చడ్లు చేసుకునేవి చిన్న చిన్న రోళ్ళు కిచెన్‌లో ఒక పక్కన పెట్టుకోవడానికి. నా దగ్గర కూడా ఉన్నది చిన్నదండి అది బాగా. కొంచెం వెడల్పుగా ఉన్నదైతే తీసుకోవాలి. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మాకు ట్రాన్స్‌ఫర్‌లవి ఉంటాయి కదండీ! అప్పుడు ఇటువంటి వస్తువులు అంటే గ్లాస్ ఐటెమ్స్, స్టోన్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా మాక్సిమం పగిలిపోతా ఉంటాయనమాట. సో, అందుకనే తీసుకోవడానికి వెనకాడుతూ ఉంటాను. మా హస్బెండ్‌కి, పిల్లలకి ఇటువంటి పచ్చడ్లంటే చాలా ఇష్టమండి. ఈ పచ్చడ్లేంటంటే మనం రోట్లో చేస్తేనే బావుంటాయి. టేస్ట్ ఇంకా బావుంటదనమాట. ఈసారి వేరే ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయిన వెంటనే అక్కడ ఒక చిన్న రోల్ అయితే తీసుకుంటాను. ఇంకిక్కడ వర్షమైతే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ వర్షాలు చాలా ఎక్కువగా పడుతున్నాయి. మన ఆంధ్రాలో పడుతున్నాయో లేదో నాకు ఐడియా లేదు కానీ, ఇక్కడ మాత్రం వర్షాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇంక సరిగ్గా ఎండ రావట్లేదనమాట. మబ్బు పట్టే ఉంటుంది. ఇంక డేలో ఏదో ఒక టైంలో స్టార్ట్ అవుతుందనమాట వర్షం. వర్షం పడితే మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సాటర్‌డే రోజున నా డే ఈ విధంగా గడిచిందనమాట. సో, ఈ వారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం, ఇంకా శనివారం రోజున ఉద్వాసన చెప్పడం ఇవన్నీ కూడా నాకు చాలా తృప్తినిచ్చాయండి. ఎందుకంటే ఇంక వచ్చే వారం నాకు కుదిరినా, కుదరకపోయినా ఈ వారం చేసుకున్నాను గాబట్టి మనసుకి చాలా తృప్తిగా అనిపించింది. మీకున్న కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశాను అనే అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.